మన సమాజంలో వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాలనే కోరిక ప్రతి మనిషి హృదయంలోనూ జన్మించినప్పుడు పాపము ఎప్పుడు తన అవధులు దాటిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం సర్వేశ్వరుడు మహిమలు చేస్తూనే ఉంటాడు వత్సా. ధర్మాన్ని స్థాపించేందుకు మనిషి ఎప్పుడు తన స్వార్థాన్ని, తన ప్రలోభాన్ని ఈ రెండింటినీ త్యాగం చేసి బలిదానమిచ్చేందుకు సంసిద్ధుడవుతాడో అప్పుడు యావత్ సృష్టి మహిమలతో నిండిపోతుంది. మా మాత దేవకి, మాత యశోద చేసిన బలిదానాల కారణంగానే నాడు కారాగారంలో మహిమలు జరిగాయి వత్సా. సృష్టి సమతౌల్యమంటే ఇదే. కాని సర్వేశ్వరుడు మహిమలు ఎప్పుడు చూపిస్తాడంటే